రోబో గర్ల్ ఫ్రెండ్స్ అండ్ రోబో సెక్స్ టాయ్సే కాకుండా ఇప్పుడు మార్కెట్‌లోకి చిన్నపిల్లలు గూడా వచ్చేసాయి. రోబో బేబీస్ అని గూడా అనుకోవచ్చు అనమాట. ఒక రకంగా ఆలోచిస్తే మీరు యూ నో 'అవెంజర్స్' మూవీ జూసినా, 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ' మూవీ ఇలాంటిది ఏమన్నా చూసినా అండ్ అంతేకాకుండా నిన్న మొన్నొచ్చిన మన 'కల్కి' సినిమాలో గూడా జూస్తే రోబోట్స్ గర్ల్ ఫ్రెండ్ లాగా లేకపోతే ఒక సెక్స్ టాయ్స్ లాగా కనిపించాయి అందులో. ఒకసారి మీరు క్లియర్‌గా ఒకసారి చూడండి మీకు అందులో కనిపిస్తుంది. సో, ఈ ట్రెండ్ ఇప్పుడు మారి కొంచెం హ్యూమనాయిడ్ బేబీ రూపంలో గూడా మన ముందుకొచ్చాయన్నమాట. నమస్తే. మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్. నేను పవన్ కృష్ణ అండ్ ప్రతిరోజులాగా ఇవాళ గూడా మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌ని తీసుకొనొచ్చాను. మ్యాటర్ ఏంటంటే 2025లో పోయిన సంవత్సరంలో 'లబూబు' అని ఒక క్యారెక్టర్ వచ్చింది. ఒక చిన్న సాఫ్టీ టాయ్ అని చెప్పి అనుకోవచ్చు. కానీ అది చూడ్డానికి కొంచెం క్రీపీగా అనిపిస్తుంది. అంటే కొంచెం ముద్దుగా కనిపిస్తుంది. క్రీపీగా గూడా అనిపిస్తుంది. అది చాలామంది మీరు చూసే ఉండొచ్చు. ఒకసారి గూగుల్‌లో మీరు 'లబూబు' అని కొడితే మీకు ఆ టాయ్ మీ ముందు కనబడుతుంది. ముద్దుగా కనిపిస్తుంది కానీ దాని పళ్ళు చాలా షార్ప్‌గా ఉంటాయి. కొంతమందికి అది నచ్చుతుంది. కొంతమంది దాన్ని చూసి భయపడ్డారు. అండ్ దాని గురించి ఒకటి కాదు, 2 కాదు కొన్ని లక్షల వీడియోలు చేశారు జనాలు. అండ్ దాంతోని చేసిన బిజినెస్ కూడా $1 బిలియన్ జరిగింది. అండ్ ఇప్పుడు 2026లో ఇప్పుడు ఒక కొత్త క్యారెక్టర్, కొత్త టాయ్ ఒకటి మార్కెట్‌లోకి వచ్చింది. దాని పేరే 'మిరూమి'. 'లబూబు'ని చైనా రిలీజ్ చేస్తే దానికి పోటీగా ఇప్పుడు జపాన్ ఇప్పుడు ఒక కొత్త టాయ్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దాని పేరే 'మిరూమి' అన్నమాట. అసలు ఈ 'మిరూమి' ఏంటి? అసలు ఈ 'లబూబు' ఏంటి? దీని వెనకున్న హిస్టరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 2022లో 'స్క్విష్ మెల్లోస్' అని చెప్పేసి కొత్త ఒక టాయ్ అప్పుడొచ్చింది. చూడ్డానికి కొంచెం ముద్దుగా ఉంటుంది. అది వచ్చిన వెంటనే జనాలు దాన్ని ఎగబడి కొన్నారు. ఎందుకని? దానికేమన్నా బాగా మార్కెటింగ్ చేశారా? లేకపోతే బాగా యాడ్స్ పెట్టారంటే అలాంటిది ఏదీ లేదు. దాని వెనకున్న మార్కెటింగ్ స్ట్రాటజీ ఒకటే. లిమిటెడ్ ఎడిషన్. చాలా తక్కువ మాత్రమే ఉంటాయి. ఇవి మీకు ఎక్కువ దొరకవు. అండ్ దీన్ని మీకు కావాలనుకుంటే ఇప్పుడే ప్రీ ఆర్డర్ పెట్టుకోండి అని చెప్పేసి దాన్ని ఆ మార్కెట్‌లోకి వదిలేశారు. చూడ్డానికి ఇంతుంటుంది మామూలుగా చిన్న చిన్న సైజులో. సరే మరి ఇంతే ఉంటుంది గదా పవన్! మరి దాని కాస్ట్ ఎంతుంటుంది? మరి ఒక 500 ఉంటుందా? మహా అంటే 1000, 2000 అంటే కాదు. డైరెక్ట్ 20,000, 30,000 దాకా గూడా వెళ్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. ప్రైస్‌ని పెంచేసి లిమిటెడ్ ఎడిషన్స్ అని జెప్పేసి కలర్‌ఫుల్ ప్యాకేజింగ్‌లో వాటిని అమ్ముతూ ఉంటారు. అండ్ వాటికి సంబంధించి పెద్ద పెద్ద సెలబ్రిటీస్‌తోని టై అప్ అయ్యి వాళ్ళ వాళ్ళ బ్యాగ్స్‌కి తగిలించుకొని అటు ఇటు తిరిగేలాగా లేకపోతే వాళ్ళ వీడియోస్‌లో వాళ్ళ ఇంట్లో ఒక మూలకి పెట్టేలాగా ఆల్రెడీ ముందే మాట్లాడుకొని ఆ వీడియోస్ బయటికెళ్ళాక ఆటోమేటిక్‌గా దాని మీద ఒక క్రేజ్‌ని పెంచేలాగా చేస్తారు. అండ్ ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. లేకపోతే ఒక సెలబ్రిటీ ఇంటి నుంచి బయటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు తన బ్యాగ్‌కి కీ చైన్ రూపంలో బొమ్మ కనపడడం గానీ, లేకపోతే ఇంట్లో ఒక మూలకి ఒక బొమ్మ అలా కనబడుతూ ఉండడం గానీ కనిపించినప్పుడు దాని మీద ఇంకో 4 వీడియోలు చూస్తారనమాట. చూసారా ఈ వీడియోలో ఇక్కడ ఈ బొమ్మ ఉంది చూసారా? దీని కాస్ట్ ఇంతుంటుంది అని. కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'ప్రభాస్' గారు గానీ, 'అల్లు అర్జున్' గారు గానీ, లేకపోతే 'బాలకృష్ణ' గారు గానీ, 'చిరంజీవి' గారు గానీ ఒక వాచ్ పెట్టుకున్నా, ఒక కళ్ళద్దాలు పెట్టుకున్నా, ఒక షర్ట్ వేసుకున్నా బయటికొచ్చినప్పుడు వాళ్ళు వేసుకునే సాక్సు, షూ దగ్గర నుంచి వాళ్ళు పెట్టుకునే టోపీల దాకా ప్రతి ఒక్క దాని గురించి గూగుల్ చేస్తారు. ఎందుకంటే గూగుల్ చేసిన వెంటనే దాని ప్రైస్ చూసి షాక్ అయితారు. ఒక షర్ట్ రీసెంట్‌గా మన 'అల్లు అర్జున్' గారు వేసుకున్నారు. దాని కాస్ట్ సంథింగ్ అరౌండ్ లైక్ 2,00,000 అని తెలిసింది. ఒక వాచ్ పెట్టుకొనొచ్చారు ఒక హీరో. ఆ వాచ్ ప్రైస్ వచ్చేసి 2,00,00,000 అని తెలిసింది. అరే! ఒక షూ వేసుకొనొస్తే దాని కాస్ట్ కూడా దగ్గర దగ్గర 2,00,000 రూపాయలని తెలిసేసరికి జనాలు షాక్ అవుతారు. అంటే తెలియకుండానే ఓకే. ఇదొక ప్రీమియం బ్రాండ్ లేకపోతే ఇదొక చాలా కాస్ట్‌లీ ఎలిమెంట్. ఇలాంటిది పెట్టుకుంటే సొసైటీలో నాకొక మంచి పేరు, ఒక ఐడెంటిటీ వస్తుంది అన్న ఫీలింగ్‌తోని ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనందరం కూడా ఇప్పుడు ఐఫోన్ వెంట ఎలా అయితే పడుతూ ఉంటామో ఇది కూడా అలాంటిదే. సో 2022లో ఈ స్క్విషీ మెలోస్ తర్వాత 2023లో బార్బీ ట్రెండ్ మొదలైంది. మీరొకసారి గుర్తు తెచ్చుకుంటే 2023లో రిలీజ్ అయిన మూవీస్ గానివ్వండి, ఆ టైంలో స్టార్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసినట్లయితే మీకప్పుడు గూడా తెలుస్తుందనమాట. దాని వెనకున్న ఒక రీజన్ ఏంటనేది. సింపుల్‌గా ఆ హ్యాండ్ బ్యాగ్స్‌కి గానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒక మూలకు గానివ్వండి, వాళ్ళ డ్రెస్‌లకు గానివ్వండి, ఈ బార్బీ బొమ్మలు కనబడేది. దాని తర్వాత 2024లో స్మిస్కీ అని జెప్పేసి ఇంకొక క్యారెక్టర్ ఒచ్చింది. ఇక్కడి నుంచి కొంచెం చేంజ్ వచ్చిందనమాట మార్కెటింగ్ స్ట్రాటజీలో. ఈ స్మిస్కీ గానివ్వండి, లేకపోతే 2025లో వచ్చిన లబూబు గానివ్వండి, ఇవి ఒక బ్లైండ్ బాక్సెస్‌లో వచ్చేది. ఈ బ్లైండ్ బాక్స్ ఏంటంటే, మీరు కొన్న తర్వాత దాని లోపల ఏ క్యారెక్టర్ ఉంటుంది, లేకపోతే ఏ కలర్‌లో ఉంటుందనేది ఒక సర్ప్రైజ్ అనమాట. అదేంటి నాకు నచ్చిన బొమ్మ రకరకాల కలర్‌లో ఉన్నప్పుడు నాకు నచ్చిన కలర్ కొనుక్కోవాలి గదా! అంటే అక్కడే వీళ్ళు చేసే ఒక గిమ్మిక్ ఉంటుంది. మీరు ఆ ప్యాకేజ్‌ని ఓపెన్ చేశాక మీకు తెలుస్తుంది అందులో ఏ కలర్ ఉంటుంది అని. అంటే ఒక రకంగా చెప్పాలంటే చిన్న పిల్లలకి కిండర్ జాయ్ ఇచ్చినప్పుడు అందులో ఓపెన్ చేయగానే ఎలా ఉండేది? ఒక 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 సర్ప్రైజింగ్ టాయ్ లోపలుంటుంది.
చిన్నప్పుడు మన చిన్నప్పుడు కూడా 90s కిడ్స్ వీళ్ళందరూ కూడా చిన్నప్పుడు ఏమన్నా ఒక రూ. 5 చిప్స్ ప్యాకెటో, రూ. 2 చిప్స్ ప్యాకెటో ఏమన్నా కొన్నప్పుడు దాని లోపల ఒక సీక్రెట్‌గా ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ వచ్చేది. అదేం వచ్చేదో తెలీదు. సో, ఓపెన్ చేశాక ఆ క్యూరియాసిటీ ఏదైతే ఉంటుందో అదొక లాటరీ లాంటి ఒక ఫీలింగ్ ఇస్తుంది. సో, అందుకోసమే ఇలా వీళ్ళు వదిలేసరికి ఆటోమేటిక్‌గా పబ్లిక్ దాన్ని కొనడం, ఆ కొన్న తర్వాత దాన్ని అన్బాక్సింగ్ వీడియోస్ చేయడం, ఓపెన్ చేయగానే అందులో ఒక సెపరేట్ ఒక కలర్ మాత్రం ఉంటుంది. ఆ కలర్ చాలా రేర్‌గా వస్తుంది. ఆ కలర్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవడం. అంటే ఇక్కడ ప్రొడక్ట్‌ని మనకి ఇవ్వడమే కాకుండా ఆ ప్రొడక్ట్‌లో ఇంకా ఇంకొక లిమిటెడ్ ఎడిషన్ పెట్టేసి, ఆ లిమిటెడ్ ఎడిషన్ వచ్చేదాకా మీరు కొనండి అంటారు. పోనీ ఈ ప్రొడక్ట్ ఏమైనా తక్కువ కాస్ట్‌లో ఉంటుందంటే మళ్ళీ 25,000 ప్రపంచవ్యాప్తంగా దీన్ని కొనేవాళ్ళు విచ్చలవిడిగా ఉన్నారు. పిచ్చి పట్టినట్టుగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాను. 2025లో దీని మీద ఈ బొమ్మల మీద జరిగిన బిజినెస్ 4-5 బిలియన్ల యూఎస్ డాలర్స్ జరిగింది. అండ్ ఇది 2x గ్రోత్‌తోని మార్కెట్‌లోకి ముందుకెళ్తుంది. ఇంత ఈ రేంజ్‌లో ఈ బిజినెస్ జరుగుతుందంటే ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. సో, ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మిరూమి గురించి మాట్లాడుకుంటున్నామో, ఈ మిరూమి టాయ్ అనేది ఇంతే ఉంటుంది. చూడ్డానికి ఒక చిన్న పాపలాగో లేకపోతే ఒక చిన్న టెడ్డీ బియర్ లాగానో ఉంటుంది. టెడ్డీ బియర్ కూడా కాదు. ఒక చాలా క్యూట్ బొమ్మలాగా ఉంటుంది. సో, దీంట్లో ఏంటంటే ఇది ఒక హ్యూమనాయిడ్ రోబోలాగా పనిచేస్తుంటుందనమాట. సింపుల్‌గా చెప్పాలంటే అది మంచి మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది. చుట్టూ అంతా అబ్జర్వ్ చేస్తుంది. దాన్ని ముట్టుకుంటే సిగ్గుపడుతూ అది తన తల దాచుకుంటుంది. ఇలాంటి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది. సో, దీన్ని జనాలు ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్‌కి తగిలించుకొని తిరుగుతూ ఉన్నారు. అండ్ ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. ఆ ట్రెండ్ ఒక నెసెసిటీ అయిపోయింది. ఒక ఐడెంటిటీ అయిపోయింది. ఇప్పుడు అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చాలా ఊబర్ కూల్. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చాలా ఆస్తిపరులు. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఒక 100 మందిలో మేము ఒక స్టాండ్ ఔట్ అయ్యే ఒక సెపరేట్ ఫిగర్ అని ఒక ఫీలింగ్ వస్తూ ఉంది. సో, దీన్నే టార్గెట్ చేస్తూ ఉన్నారు. మరి దీన్ని కొనేవాళ్ళు ఏమైనా చిన్న పిల్లలా అంటే కానే కాదు. 20s అండ్ 30s ఏజ్‌లో ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని కొంటూ ఉన్నారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 'లబూబు' రిలీజ్ అయినప్పుడు కూడా చాలామంది స్టార్ హీరోయిన్స్ గానివ్వండి, హీరోస్ గానివ్వండి చాలామంది జిమ్‌కెళ్తూ వస్తూ వాళ్ళ జిమ్ బ్యాగ్‌లకి తగిలించుకోవడం, లేకపోతే వాళ్ళ నార్మల్ హ్యాండ్ బ్యాగ్‌కి తగిలించుకొని తిరగడం, ఇలాంటి ఫోటోస్, వీడియోస్ విపరీతంగా జరిగాయి. రీసెంట్‌గా కొన్ని వాటర్ బాటిల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఆ వాటర్ బాటిల్స్ చూడడానికి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. దాని కాస్ట్ చూస్తే దగ్గర దగ్గర 25,000, 30,000, ₹1,00,000 ఉంది. ఆ వాటర్ బాటిల్‌కి అంత వాల్యూ ఎలా వచ్చిందంటే సేమ్ ఇదే. జిమ్ నుంచి బయటకొచ్చేటప్పుడు ఆ వాటర్ బాటిల్స్ పట్టుకొనొచ్చి వాళ్ళు ఫోటోస్ దిగడం అండ్ దాని గురించే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో, ఈ విధంగా సెలబ్రిటీస్ అందరూ తీసుకొస్తూ ఉన్నారు. దీని ప్రైస్‌ని హై చేయడం కోసం వాళ్ళు చేసే ఈ స్ట్రాటజీస్‌నే లిమిటెడ్ ఎడిషన్స్ అని పెట్టడం, లేకపోతే బ్లైండ్ బాక్స్ అని పెట్టడం, సర్ప్రైజ్ ప్యాకేజింగ్ అని పెట్టడం, దాని గురించి బ్యాక్ ఎండ్‌లో పెద్దగా ప్రమోషన్ చేయడం. మీకు దాని గురించి యాడ్స్ లాగా ఎక్కడ కనపడవు. అండ్ ఇప్పుడు దీని వెనకున్న ఒక రీజన్ ఈ టాయ్ రిలీజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీనికి లయాషి అని చెప్పి అంటారు. అంటే హీలింగ్ త్రూ సాఫ్ట్‌నెస్. అంటే ఒక సాఫ్ట్ టాయ్‌ని తీసుకొచ్చి ఒక మృదువైన ఒక మంచి క్యూట్ బొమ్మని మీ దగ్గర తీసుకొచ్చి దాని త్రూ మిమ్మల్ని హీల్ చేస్తా. ఇదొక హీలింగ్ థెరపీ అని చెప్పి అంటూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కుక్క పిల్లని పెంచుకున్నారనుకోండి, ఒక పిల్లి పిల్లని పెంచుకున్నారనుకోండి, అది చూడడానికి చాలా క్యూట్ ఉంటుంది. దాంతోని మీరు టైమ్ స్పెండ్ చేసినంత సేపు మీరు చాలా వరకు కామ్ అవుతారు. చాలా క్యూట్‌గా ఉంటుంది గదా! చిన్న పిల్లలతో గూడా మీరు టైమ్ స్పెండ్ చేసినప్పుడు వాళ్ళ అమాయకత్వం చూసి మీరు ఎంతలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, అలాంటి ఒక ఫీచర్స్‌ని ఈ బొమ్మలో పెట్టి తీసుకొచ్చారు. సో, దీని వెనకున్న కారణం అది. అండ్ జపాన్ దీన్ని రిలీజ్ చేయడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే, జపాన్ ఇప్పుడు హైయెస్ట్ స్ట్రెస్‌ఫుల్ పీపుల్ జపాన్‌లో ఉన్నారు అని చెప్పి కూడా కొన్ని సర్వేస్ చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ హెవీ వర్క్ ప్రెషర్ ఉండడం వల్ల అండ్ అక్కడ జనాలు ఎక్కువ లోన్లీనెస్‌కి గురవుతూ ఉండడం వల్ల అండ్ బర్త్ రేట్స్ అనేది అక్కడ చాలా తక్కువగా ఉంది. అంటే మరి అక్కడ దానికి గల కారణాలు చాలా అయ్యుండొచ్చు. ఎప్పుడైతే అక్కడ ఏదైతే బర్త్ రేట్స్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి పిల్లల్ని ఎవరైతే మిస్ అవుతున్నారో లేదా పిల్లల్ని పెంచుకోవడం మా వల్ల కాదు. ఎందుకంటే ఇప్పుడు కుక్క పిల్లల్ని పెంచుకున్నా కూడా చాలా పనులు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు క్యూట్‌గా తయారు చేయాలంటే దానికన్నా ముందు వాళ్ళకి స్నానం చేపించాలి. ఇంకా చాలా పనులు మీ అందరికి తెలుసు కదా! సో, అలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేకుండా ఒక రోబోని తీసుకొచ్చి దాంతోని ఈ పనులు చేసుకుంటున్నారు ఇప్పుడు జనాలందరూ కూడా. సో, దీంతోని తెలియకుండానే వాళ్ళల్లో ఉన్న ఒక లోన్లీనెస్‌ని, ఒక ఎంప్టీనెస్‌ని ఫిల్ చేసుకోవాలని చూస్తున్నారు. బట్ దీనివల్ల అల్టిమేట్‌గా లాభపడుతుంది ఎవరంటే ఈ కార్పొరేట్స్ అనే చెప్పుకోవాలి. సో, అదనమాట సంగతి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.